శ్రీ భమ్మెర పోతన విరచిత శ్రీమద్భాగవతము ప్రథమ స్కందము ఉపోద్ఘాతం. శ్రీకైవల్య పథంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్ వాలిన భక్తి మృక్కెద నవారిత తాండవ కేలికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాలశశాంఖమౌలికి కపాలికి మన్మదగర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్ సరసీరుహాలికిన్ అనంత లీలా తాండవలోలుడైన పరమశివునికి మిక్కిలి దయగలవానికి త్రిశూలధారికి పర్వతరాజపుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి తలపై నెలవంక ధరించిన వానికి మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి మన్మధుని గర్వం సర్వం అణచివేసిన వానికి నారదాది మునుల మానస సరోవరాలలో విహరించేవానికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను అంటారు పోతనామాత్యులు. ఆ తర్వాత ఆతత సేవ చేసద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికరనేతకు కల్మషచేత్తకున్ అతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టించడం నేర్చినవాడు, సరస్వతీదేవికి మనోరంజకం చేకూర్చువాడు, వేదాలనన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, సమస్త బృందాన్ని నాయకుడై తీర్చిదిద్దువాడు, భక్తుల పాపాలను పోకార్చువాడు, దీనజనులను ఓదార్చువాడు, తపోధనులందరికీ శుభాలు ఒనగూర్చువాడు అయినట్టి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను అని ఆ బ్రహ్మదేవునికి ప్రణామం చేసి నిఖిల భువన ప్రధాన దేవతా వందనం చేసిన తర్వాత పోతనామాత్యులు ఆదరముప్పముక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికిన్ మోదకఖాదికిన్ సమధమూషక సాధికి సుప్రసాధికిన్ పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించినవాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు, ఆపన్నుల విన్నపాలను ఆమోదించువాడు, సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించువాడు, మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, నివేదించిన కుడుములు ఉండ్రాళ్ళు కడుపు నిండా అరగించి మూషకరాజును అధిరోహించి విహరించువాడు, ముల్లోకాలకు శుభాలు ప్రసాదించి విరాజిల్లువాడు అయిన వినాయకునికి వంగి వంగి నమస్కరిస్తున్నాను అంటారు పోతనామాత్యులు.
ఆ తర్వాత ఆ చదువుల తల్లి భారతీదేవిని అద్భుతంగా స్తుతించారు పోతనామాత్యులు. ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం కంఠస్థం చేసి అమ్మవారిని ఆరాధించే అద్భుతమైన పద్యాలు ఇవి. క్షోణితలంబునన్నుదురు శోకగముక్కి నుతింతు సైకతశ్రోనికి చెంచరీక చయ సుందరవేనికి రక్షిత అమరశ్రేనికి తోయజాత భవచిత్త వశీకరణైకవానికి అక్షధామ శుకవారిజ పుస్తకరమ్యపానికి. నేలకు నేను నుదురు తాకేలా సాగిలపడి మొక్కి సైకతశ్రోని చదువులవాణి అలినీలవేణి అయిన ఆ శ్రీవాణిని సన్నుతిస్తాను. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవింద భవుని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్య రాశిని, తన కటాక్ష వీక్షణాలతో సుర నిఖరాన్ని కనికరించే కరుణామయిని, ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రాచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ 4 చేతుల చల్లని తల్లిని సదా సంస్థితిస్తాను అని. పుట్టంబుట్ట శరంబునన్మలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ గల్గను కాలికొల్వను పురాణింపన్ దొరంకుంటి మీదెట్టే వెంట చరింతు దస్సరని నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టునన్నాకగుమమ్మ నమ్మితి సుమీ బ్రహ్మీ దయాంభోనిధి. అందరినీ పుట్టించే బ్రహ్మదేవుని అర్ధాంగి సరస్వతీదేవి, నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను, భానం నుంచి వచ్చిన పేరు కలిగిన భానుడను కాను, రెల్లు పొదలలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను, పడవలో పుట్టిన వ్యాసుడను కాను, కాళీమాతను కొలిచిన కాళిదాసును కాను. కానీ మాత, ఈ భాగవత పురాణ రచన కూడా వారిలాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడా వారి రచనల వలనే శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లి. నిన్నే నమ్ముకున్నానమ్మా, నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు దయామయి. పుట్టన్బుట్ట శిరంబునన్ మలవ అనే పాఠ్యాంతర ప్రకారం పుట్టలో పుట్టి శిరస్సున పుట్టిన వాల్మీకిని కాను అని ఎంతో సాదరంగా, ఎంతో సవినయంగా ఆ చదువుల తల్లి సరస్వతిని వేడుకుంటున్నారు పోతనామాత్యులు. శారద నీరదిందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషారపేన రజతాచల కాశపనీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కల్గు భారతీ. ఓ భారతీదేవి, తెల్లని కాంతులు వెల్లివిరిసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచి గంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షము, పాలసముద్రము, తెల్లతామరలు, ఆకాశగంగ నీ ఉజ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే.
అంతటి స్వచ్ఛ ధవల సుందరమూర్తివైన నీ దర్శనం కన్నులారా మనసుదీరా ఎన్నడూ అనుగ్రహిస్తావు తల్లి. ఎంత అద్భుతమైన వర్ణన! ఈ లోకంలో ఉన్నటువంటి తెల్లని వస్తువులనన్నిటినీ రాశిగా పోసి ఆ ధవలమూర్తి అయినటువంటి ఆ తెల్లని స్వరూపం కలిగినటువంటి చదువుల తల్లి శారదాదేవిని అద్భుతంగా స్తుతించారు పోతనామాత్యులు. ఆ తర్వాత అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతిసూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి. తల్లి వికాస ప్రకాశాలకు ప్రతీకగా అప్పుడే వెళ్ళి విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో శరశ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూపమైన శ్వేత స్వరూపంతో విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాలలోని మణిమాణిక్యాల కాంతులతో వేద సూక్తులు వెల్లడి చేసే స్వీయ ప్రభావంతో తమ భావాల పరంపరలలో విస్తృతంగా విహరిస్తుండే భారతీదేవి నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించవమ్మా అని ఆ శారదాదేవిని అనేక విధాలుగా వేడుకున్న తర్వాత పోతనామాత్యులు అద్భుతంగా ఆ ముగ్గురమ్మలను స్తుతిస్తున్నాడు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన ఆ దుర్గమ్మను అద్భుతంగా బీజాక్షరాలతో ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ప్రార్థించే విధంగా అద్భుతంగా ఈ పద్యాన్ని ప్రార్థనా పద్యంగా మనకు అందించారు పోతనామాత్యులు. దుర్గాదేవి తల్లులందరికీ తల్లి, సప్త మాతృకలను కన్న తల్లి, ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి, అందరూ అమ్మల కన్నా అధికురాలైన గొప్ప తల్లి, రక్కసి మూకలను అణచినయమ్మ, నమ్ముకున్న దేవతామ తల్లుల నిండు మనస్సులలో నివసించే తల్లి అయినటువంటి మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీతమందు కవిత్వంలో గొప్పదనము పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక అని ఆ ముగ్గురమ్మల మూల స్వరూపమైన ఆ పెద్దమ్మను వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు పోతనామాత్యులు. ఆ తర్వాత హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్తంబు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసుర తల్లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్. దేవాదిదేవుడైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి రాసిపోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి, సిరి సంపదలకు పెన్నిది, చందమామకు గారాల చెల్లెలు. అంటే సముద్రంలో నుంచి ఉద్భవించినటువంటి ఆ చంద్రుడు లక్ష్మీదేవి కాబట్టి చంద్రునికి చెల్లెలు అని సంబోధిస్తున్నారు.
వానితోనూ పార్వతీదేవితోనూ క్రీడించే పూబోని అరవిందాలు మందిరంగా గల జవరాలు అఖిల లోకాలకు ఆరాధ్యురాలైన అన్నుల మిన్న చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి నిత్య కళ్యాణాలు అనుగ్రహించుగాక అని ఆ శ్రీ మహాలక్ష్మిని స్తుతిస్తున్నారు భమ్మెర పోతనామాత్యులు. ఇలా భాగవత ప్రారంభంలో సకల దేవతా స్తుతి సవినయంగా అద్భుతంగా అందించారు పోతనామాత్యులు. ఓం తత్సత్.